హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎక్కడ వచ్చున్నామంటే దక్షిణ చిత్ర అనే ఒక పాత ఇల్లు, పురాతకాలం ఇల్లు. అంటే మనం అవ్వాతాలు ఎలా బతికారు అంటే వాళ్ళు వాడిన వస్తువులు ఆ టైంలో ఎలా వాళ్ళు బతికారో ఆ ఇల్లు అంటే వాడిన వస్తువులను ఇక్కడ ఉందన్నమాట. ఈ ప్లేస్ దక్షిణ చిత్ర అనే ఈసీఆర్ రోడ్లో చెన్నైలో ఉందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు ఎలా అప్పట్లో మట్టి కుందలతో బొమ్మలు చేస్తున్నారు. వాళ్ళ ప్లేస్ ఆ ఇల్లు, ఇది వాళ్ళు వాడిన వస్తువులు ఫ్రెండ్స్. ఇక్కడ 4 భాగాలుగా చేస్తున్నారు. అంటే ఆంధ్ర, తమిళనాడు, కేరళ, ఆంధ్ర, కర్ణాటక, ఈ 4 స్టేట్ వాళ్ళు ఆ కాలంలో 15/9 అక్కడ రికార్డు ఉంది, అది చూపిస్తాను. 15 లైన్లో అది చూపిస్తున్నారు. అంటే వాళ్ళు ఎలా బతికారు, వాళ్ళు వాడిన వస్తువులు, వాళ్ళ లైఫ్ స్టైలు అన్నీ ఇక్కడ ఉన్నాయి. మన లైవ్గా చూడొచ్చు. ఇక్కడ ఇప్పుడు మనం వెళ్ళేది తమిళనాడు అని చెట్టినాడు ఇంటికి. అంటే చెట్టినాడు అంటే తిరునెల్వేలి సైడ్ ఉంటారు ఫ్రెండ్స్. ఆ చెట్టినాడు వాళ్ళు అక్కడికి ఇప్పుడు ఫస్ట్ ఆ ఇల్లుని చూసేదానికి వెళ్తున్నాము. పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అంటే లైఫ్ స్టైల్లో మా అవ్వాతాతలు వాళ్ళు ఎలా బతికారు, వాళ్ళు ఎలా వాళ్ళు వాడిన వస్తువులు, వాళ్ళ లైఫ్ స్టైల్ అన్నీ పూర్తిగా దీంట్లో చూడవచ్చు. తమిళనాడు వాళ్ళు, కేరళ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు, కర్ణాటక వాళ్ళు, అంటే 4 స్టేట్ వాళ్ళు లైఫ్ స్టైల్. అంటే 15 వాళ్ళ లైఫ్ స్టైల్ అన్నీ చూడవచ్చు. వాళ్ళ ఇల్లు కానీ అప్పట్లో మనకు తెలియదు కదా, మా అవ్వాతాతలు అనేది తెలియదు కదా, మనం ఇప్పుడు చూడవచ్చు. ఇప్పుడు మనం వెళ్ళేది తమిళనాడు ఇల్లు, చెట్టినాడు ఇల్లు అనమాట. చూపిస్తాను. ఫ్రంట్లో చూడండి ఫ్రెండ్స్, చూసేదానికి ఎంత బాగుందో. ఆ కాలంలో అంటే సాయంత్రం కూర్చొని మాట్లాడేదానికి అప్పట్లో ఇక్కడే పడుకుంటారనమాట. నేను టీవీలో చూస్తున్నాను, సినిమాలో. చూడండి ఈ లైఫ్ స్టైల్లే ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. అదే చూడండి, చెట్టినాడు హౌస్ అని ఉంది. దారబందరం చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్దదో. ఇలాంటి దారబందరం ఎప్పుడు చూడలేదు, ఈ ప్లేస్లోనే చూస్తున్నాను. దారబందరమే అంత అబ్బా. అప్పట్లో సెల్లులు, టీవీలు లేవు కదా, ఇలా కూర్చొని సాయంత్రం పూట ఆడుకునేవాళ్ళు అనమాట. మనం ఎప్పుడైతే సెల్లు ముందర కూర్చుంటున్నాము, అప్పట్లో చూడండి ఇలా కూర్చొని ఆడుకునేవాళ్ళు. పిల్లలు కూడా, పెద్దలు కూడా. చూడండి, అంటే వాన పడితే ఇక్కడ వాన పడితే మధ్యలో అంటే వానల్లో తడుచుకోవచ్చు. అప్పట్లో లెక్కలు రాస్తారు కదా, గుమాస్తా అంటారు. దాన్ని వాళ్ళని కనకపిల్ల అంటారు తమిళ్లో. కనకపిల్ల అంటే గుమాస్తా, తెలుగులో గుమాస్తా. ఇప్పుడు వాళ్ళ డ్రెస్సులు చూడండి ఫ్రెండ్స్. అంటే అప్పట్లో లైఫ్ స్టైల్ ఈ దారబందరమే ఫ్రెండ్స్. భలే ఆశ్చర్యంగా ఉంది నాకైతే. నేను ఎప్పుడు ఇక్కడ ఇలాంటివి చూడలేదు, ఇది చూస్తున్నాను. ఏదో చూడండి ఈ రికార్డులో చూడండి, 59 అని ఉంది, 24/7/59 అని ఉంది. అంటే వాళ్ళు లెక్కలు రాస్తారు కదా, కుమాసా అంటలా వాళ్ళ లెక్కలు రాసే నోట్లు అన్నమాట. చూడండి ఎంత ఇదిగా ఉందో. వాళ్ళ లైఫ్ స్టైల్ అప్పట్లో ఉండింది కదా, దాన్ని ఫోటోలు తీసి పెట్టున్నారు. అప్పట్లో ఎలా ఉంది అన్నమాట. ఇది బీచ్, మెరీనా బీచ్. వాళ్ళ డ్రెస్సులు చూడండి ఫ్రెండ్స్, వాళ్ళే ఆశ్చర్యంగా ఉంది. అంటే ఇప్పుడే చూస్తున్నాను నేను. ఇది కలంకార అంటారా, మనం ఇప్పుడు ఫేమస్ అయింది కానీ అప్పట్లో కలంకార అంటే అంత ఫేమస్ అనమాట. ఇప్పట్లో కూడా ఫేమస్ కలంకార అంటే ఇప్పుడు చూడండి. అప్పుడు ఉండేది మ్యాక్సిమం ఎక్కువ కలంకారే ఉండేదంట. ఇది చూడండి అక్షరాలు, తమిళ అక్షరాలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. అక్షరాలు చూడండి ఫ్రెండ్స్. తమిళ కొంత తెలుగులకు రాదు కదా, నాకు వచ్చు. అదే చూడండి, పైన లైన్ చూపిస్తున్నాను చూడండి. సెకండ్ ఉన్నది అదే. మీరు తెలుగులో ఇదే అంటారా, గుణింతాలు అంటారా, అది ఆయిలు గుణింతాలు, ఏట్లు. పురాతకాలంలో ఏట్లు, కొంతమంది ఏట్లు చదివేవాళ్ళు ఉంటారు కదా, ఏట్లు రాసేవాళ్ళు. అది అప్పట్లో అంగళ్ళు ఇలా ఉంటాయండి, సవరం చేసేది. ఫోటోలు చూడండి ఫ్రెండ్స్, ఫోటోలు చూస్తే మీకు అర్థమైపోతుంది. వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇది తమిళనాడు. అదే అప్పట్లో బస్సులకు వెయిట్లు చేసేది, స్కూల్కి వెళ్ళాలి అనమాట. చూడండి అప్పుడు పిల్లకాయలు ఎంత స్కూల్కి వెళ్ళే ఇది కూడా స్టైల్ కూడా. మా అమ్మ తాతలు ఉంటారు కదా, అలా ఉండేవాళ్ళు. ఇలా చీర కట్టుకొని, కమ్మలు, ముక్కు పుడకలు. ఇదైతే చేపలు పడతాం. అప్పట్లో చేపలు పట్టేవాళ్ళు వాడిన వస్తువులు అనమాట. ఇక్కడ రాసున్నారు అప్పట్లో వాడిన వాళ్ళ వస్తువులు అట్టే పెట్టున్నారు. తంబురా చూడండి, ప్రతి ఒక్క ఇంట్లో అప్పట్లో తంబురా ఉన్నట్టుంది.
విగ్రహాలు కూడా పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నట్టుంది ఫ్రెండ్స్. అప్పట్లో విగ్రహాలు అని పెట్టి కొలిచేవారన్నమాట. అప్పట్లో ఇలా పెట్టున్నారు అనమాట. నాకు కూడా తెలీదు, వీడియో చూస్తేనే అర్థమవుతుంది. అంటే ప్రతి ఒక్కరిలో ఇంత కలశం పెట్టుకుంటారేమో. అప్పట్లో మనకు తెలియదు, నేనైతే చూడలేదు. ఇదైతే సుబ్రహ్మణ్య స్వామి కావడెత్తుతారు ఫ్రెండ్స్. ఆ దేవుడు వచ్చి మధురై వీరని అంటారు, ఇది అమ్మవారు. ఇది వచ్చి మన నీళ్ళు పాస్తారు అంటే కయ్యిళ్ళు, అది డ్రమ్ములు కొడతారు ఫ్రెండ్స్. అప్పుడు ఆదివాసీ కాలం అంటే అప్పట్లో పెళ్ళిళ్ళు అంతా, ఇప్పుడైతే డ్రమ్ములు అవన్నీ వచ్చినాయి. అప్పట్లో వాడిన వాళ్ళు వస్తువులు అనమాట. ఇది లోపల వచ్చి చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఆశ్చర్యపడిపోయాను. ఈ వస్తువుల్ని తాగకూడదని ముందరైతే కట్టే చుట్టూరు గ్లాసు ఇదన్నీ వాళ్ళు వాడిన వస్తువులు అనమాట. ప్రతి ఒక్క వస్తువులు అప్పట్లో మన అవ్వాతాతల కాలంలో వాడిన వస్తువులు ఫ్రెండ్స్. తాగకూడదంగా అయినా నేను తాకాను, టచ్ చేయకూడదంట. చుట్టూరు గ్లాస్ ఫ్రెండ్స్, చూడండి చుట్టూరు గ్లాస్ ఉంది. అసలు మనం తాగకూడదని వాళ్ళు పెట్టున్నారు. అంటే ఇది రేర్ కదా, అందుకని. చూడండి బెడ్రూమ్ లైట్, అప్పట్లో మన లైట్లు ఉండవు కదా. ఇదే ఒరలు అనమాట, తెలుగులో అయితే తెలియదు నాకు. ఇది వచ్చి మన బియ్యం పప్పులు అన్నీ పోసి పెట్టుకుంటారు, స్టాక్ చేసి పెట్టుకునేది వాళ్ళ వంటిల్లు ఫ్రెండ్స్. ఇదే ఊరగాయ జాడీలు మనం మర్చిపోము, ఇప్పుడు కూడా ఉంది. ఈ ప్లేస్ చూడండి, ఇది వాన పడితే మన లోపల అప్పట్లో స్నానాలు చేసేవారు, బయట నిలబడుకొని స్నానాలు చేస్తారు. అంటే వర్షం పడేటప్పుడు అంత బాగుంటాయి. ఇప్పుడేనా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అబ్బా లైవ్ ఈ లొకేషన్ చూడడానికి అంత ప్రశాంతంగా ఉంది. జనాభా ఎక్కువ లేరు, నిదానంగా చూసాం. ఒక్కొక్క ఇల్లుని అంటే కుండలు చేసేవాళ్ళు అన్నవాళ్ళు, నేత వేసేవాళ్ళు, ఆచారి వాళ్ళు, అంటే అప్పట్లో ఆచారి వాళ్ళు. కానీ ప్రతి ఒక్క లైఫ్ స్టైల్ ఉండేవాళ్ళు ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఒక్కొక్క ఇల్లు ఉంది. ఇది వచ్చి తిరునెల్వేలి బ్రాహ్మినస్ అంటే బేపనోళ్ళు. ఈ డోరు చూస్తే నేను ఇప్పుడు కూడా మా ఇంట్లో ఉండింది ఫ్రెండ్స్. ఈ డోర్లో ఊగేవాళ్ళు అనమాట. మేము పట్టుకొని ఇట్లా ఊగేవాళ్ళు, ఉయ్యాలలాగా ఇట్లా పట్టుకొని ఊగేలి. డోర్ అంతే ఇదిగా ఉంది. అప్పట్లో బేపనాలు ఇలా కూర్చొని అంటే చదివానమాట. వాళ్ళు రాసే ఏట్లు, లైఫ్ స్టైల్ చూడండి. వాళ్ళు బేపన వాళ్ళది ఇది చూడండి. వాళ్ళు ఫోటో కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ వాళ్ళు వాడినవన్నీ వాడిన వస్తువులు ఫ్రెండ్స్ అక్కడ వేసున్నారు. ఇవన్నీ అప్పట్లో మన పురాతన కాలంలో వాళ్ళు వాడిన వస్తువులని. కామాక్షమ్మ దీపం ఎన్ని ఉన్నాయి చూడండి, ఎన్ని మోడల్ వైజ్గా ఉన్నాయి చూడండి. ఇవన్నీ కామాక్షమ్మ దీపం. ఇలా అంటే ఇలా నేను ఒక్క ఇంట్లో చూస్తున్నాను, మా తాతోళ్ళ ఇంట్లో ఉన్నింది ఈ దీపం. ఇది కూడా పేపన వాళ్ళ ఇంట్లో మధ్యలో ఉంటాయి ఫ్రెండ్స్. మధ్యలో వీళ్ళు పెట్టి ఈ దీపం వెలిగించి తులసి చెట్టు పెట్టుకుంటారు. నేను ఇప్పుడైతే ఉందో లేదో తెలియదు. అప్పట్లో వాళ్ళు వాడిన వస్తువులు ఒక్కొక్కటి నాకు అయితే ఆశ్చర్యం అయిపోయింది ఫ్రెండ్స్. అంటే మల్లెపూలు ఇలా పెడతారంట. మల్లెపూలు పెట్టడానికనే సపరేట్గా వీళ్ళకి గిన్నె ఉంది ఫ్రెండ్స్. మల్లెపూలు పెట్టడానికి సపరేట్గా ఉంది. వాలిన గంటలు చూడ ఎన్ని రకాల గంటలు వాళ్ళు పెట్టున్నారని. క్రిస్టియన్స్ వాళ్ళది ఉంది, ముస్లిం వాళ్ళది ఉంది, హిందూ వాళ్ళది. ముగ్గురు మతస్థులది. అంటే వాళ్ళు ముద్దు మతస్థులు అప్పుడు ఎలా బతికారో అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. అప్పుడు వేపనోళ్ళు పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకునేవాళ్ళు ఇంట్లో. అది అన్నమాట ఇది. చూడండి అమ్మవారు. దీన్ని తమిళ మారియమ్మ అని అంటారు, తెలుగులో మనం పొలనమ్మ అంటే ఏమన్నా, తమిళ అయితే అమ్మవారు అంటారు. అంటే పంచాక్షరి అంటారా ఫ్రెండ్స్, అంతే. ఈ పంచలోకాలు విగ్రహాలు అన్నమాట. ఇంకా ఉన్నాయి. ఇదే ఫస్ట్ సారి ఫ్రెండ్స్ చూడ ఒక్కొక్క విగ్రహం చూస్తే భయం వేస్తుంది. ఈ వీడియో అంటే నేను ఫస్ట్ సారి చూసాను. అప్పట్లో మా అమ్మ తాతలో ఉన్నాయి, కానీ ఇంత ఇదిగా ఉండేవాళ్ళు కాదు. మేమంతా మిడిల్ క్లాస్, మేము బాగా ఉండేవాళ్ళు ఏం కాదు. చూడండి కింద నుంచి పై నుంచి చూస్తే కనపడతాయంట. ఓపెన్ అంట, అది ఓపెన్ అంటాము ఫ్రెండ్స్. వీడియో అయితే సెల్ కింద పడిపోయింది, అందుకని వీడియో ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. సెల్ కింద పడిపోయింది. ఇక్కడ ఏ ఆశ్చర్యం అంటే గడపే ఫ్రెండ్స్. గడప అంత ఇదిగా ఉంది.
సాయంత్రం పూట అప్పుడు కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకునే వాళ్ళంట. అప్పట్లో సెల్లులు టీవీలు లేవు కదా, అలా ఇల్లులు చూడడం ఎంత ప్రశాంతంగా ఉందో అప్పట్లో. అంటే కూర్చొని 10 మంది సాయంత్రం ఫ్రెండ్స్లతో ఎదురింటి వాళ్ళ పక్కన కూర్చొని మాట్లాడుకోవడం అంతా ప్లాన్ చేసి ఇల్లు అప్పట్లో ఉన్నాయి. ఇప్పుడు మన సెల్లులు సరిపోతుంది మనకి చూడడానికి. వీడియోని పూర్తిగా చూడండి. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఏమో మనకు తెలియదు కదా, ఈ వీడియో చూసి తెలుసుకున్నాము. ఇది ఇంకొక ఇల్లు అన్నమాట. అంటే కుండలు చేసేవాళ్ళు, నేత వేసేవాళ్ళు, ఆచారి పనులు చేసేవాళ్ళు, వాళ్ళు ప్రతి ఒక్క లైఫ్ స్టైల్ ఇక్కడ విడివిడిగా పెట్టున్నారు. అలాగే తెలుగు వాళ్ళు కూడా, కన్నడ వాళ్ళు కూడా. అలా చూడండి ఫ్రెండ్స్, దారబంధమే అప్పట్లో ఎంత గంభీరంగా ఉందంటే తెలుగులో నాకు కొంచెం ఒక్కొక్క మాటలు తెలుగులో చెప్పడం రాలేదు. వీవర్స్ హౌస్ ఏదైనా మిస్టేక్స్ ఉంటాయి ఫ్రెండ్స్. తమిళ్లో నేను తమిళ అమ్మాయిని, తెలుగు అమ్మాయి కాదు. నేను తెలుగు కొంచెం నాకు ఇంకా పూర్తిగా రాలేదు, కొంచెం కొంచెం వచ్చు. ఇప్పుడే నేత వేసేవాళ్ళు, అప్పుడు వాడిన వస్తువులు ఫ్రెండ్స్ ఇవన్నీ చూడండి. వాళ్ళు నేత వేసేవాళ్ళు అంటే ఇప్పట్లో ఉన్నారు, కానీ నేను అప్పట్లో ఇదే ఫస్ట్ ఈ ఇంట్లోనే చూడడం, నేను ఎప్పుడు చూడలేదు. ఈ ప్లేస్ కూడా ఫస్ట్ సారి వస్తున్నాను ఫ్రెండ్. అది కూడా స్నో పాయింట్కి వెళ్ళిందల్లా పక్కనే, అంటే ఒక 5 కిలోమీటర్ అవతల ఉంది ఇది. అందుకని ఇల్లు చూడాలని ఆశపడి వచ్చాను. అంటే అప్పుడు నాకు చూడడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఫ్రెండ్స్. టైం అయితే చాలదు, 3 hours అయినా చాలదు ఫ్రెండ్స్ టైం. టైం అంటే మొత్తం ఇల్లులు చూడాలంటే మినిమం 4 గంటల సేపు పడుతుంది. ఇవన్నీ వాడిన వస్తువులు ఫ్రెండ్స్. అంటే పెళ్ళి ఎప్పుడు ఇలా చేసుకుంటారేమో, అప్పుడు ఎప్పుడు ఓపెన్ బాత్రూమే అని అనుకుంటున్నాను. నాకు తెలిసి కూడా మా ఇంట్లో ఓపెన్ బాత్రూమే, పైన ఓపెన్గా ఉంటాయి, చుట్టూరు గోడలు ఉంటాయి. ఇప్పుడే మొత్తం మన ఇంట్లో లోపల పెట్టుకుంటున్నాము. ఇది చిన్న కుండలు చేసేది కూడా ట్రై చేయొచ్చు. పెట్టాను అప్పుడు లేదు, అప్పట్లో ఎద్దులు కట్టుకొని పోతారు కదా బండి, చూడండి ఎంత అది. నేను ఇదే ఫస్ట్ సారి చూడటం దగ్గర. అంటే సాతనూరు హౌస్, ఈ ఇంటి పేరు సాతనూరు హౌస్ అని పెట్టున్నారు. అంటే ఆచార్య పనులు చేస్తారు సాతనూరు. అంటే ఇది అవన్నీ వ్యవసాయం చేసేవాళ్ళు ఇల్లులాగా ఉంది, నాకు కూడా తెలియదు. ఇది అసలు ఎత్తలేకపోయాను ఫ్రెండ్స్, ట్రై చేశాను అస్సలు ఎత్తలేకపోయాను. ఎంత బరువు ఉందంటే అస్సలు ఎత్తలేకపోయాను. నేనైతే ట్రై చేశాను ఎత్తాలని. అప్పుడు షోకేస్లు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అప్పట్లో గ్లాస్ పెట్టుకొని ఎంత శుభ్రంగా పెట్టుకొని అన్నారని. అప్పుడు ఉయ్యాలు కూడా ఉందన్నమాట చూడండి. చూశాను అన్నీ టేక్ ఫ్రెండ్స్, మొత్తం టేకే. మన అవ్వ తాతలు అంటే దీంట్లో బియ్యము పప్పులని స్టాక్ చేసి ఒడ్లు వేసి పెట్టుకుంటారు కదా, అదన్నమాట. నా అంత హైట్ ఉంది ఫ్రెండ్స్. ఇవన్నీ మనం తాగకూడదంట. అంటే రుబ్బు రోలు ఉన్నాయి ఫ్రెండ్స్, రుబ్బు రోలు. ఇది తిరగలు ఫ్రెండ్స్. బియ్యం పప్పులు అన్నీ రుబ్బుకుని ఇప్పుడైతే మిషన్లు వచ్చేసినాయి, గ్రైండర్. అప్పట్లో ఇది ఇంకా ఉంది ఫ్రెండ్స్. ఇంకా మా అమ్మ కూడా దీంట్లోనే రుబ్బుతా ఉన్నారు. పండగలు వస్తే దీంట్లోనే రుబ్బుకునేది ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్. నేనైతే ట్రై చేశాను, కానీ నాకు కొంచెం కష్టంగా ఉంది. ఇవన్నీ వాడిన వస్తువులు ఫ్రెండ్స్, మనం అయితే తాగకూడదంట. పిల్ల పొక్కి